శ్రీమాత్రే నమ, శ్రీ గణేశాయ నమ. ఇవాళ ఉండ్రాళ్ళ తద్ది గురించి చెప్పుకుందాం. ఉండ్రాళ్ళ తద్ది ఎప్పుడు రేపే ఉండ్రాళ్ళ తద్ది. ఆ ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది అంటే అట్ల వాయినాలు తీసుకుంటాం. ఉండ్రాళ్ళ తద్ది అంటే చలిమితో ఉండ్రాళ్ళు చేసి అది వాయినాలు తీసుకుంటాం. అదేమిటంటే కొత్తగా పెళ్ళైన పిల్లలు ఈ వ్రతం చేసుకుంటారు. ఏమిటది? కొత్తగా పెళ్ళైన సంవత్సరం నాడు ఉండ్రాళ్ళ తద్ది నాడు విధియ నాడు అంటే ఇవాళ రోజున పొద్దున పూట తలంటి స్నానం చేసి సాయంత్రానికి చేతి నిండా చక్కగా గోరింటాకు పెట్టుకుని కాళ్ళకి పారాణి పెట్టుకుని ఆ రాత్రింతా ఉండి తెల్లవారుజామున శుభ్రంగా లేచి గోంగూర పచ్చడి అన్నం వేసుకుని సర్ది తినాలి. అంటే ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అప్పటికప్పుడు వేడి అన్నం వండుతారు. అట్లా వండకూడదు. ఎందుకు? సద్ది అంటే ఏమిటి? రాత్రి వండిందనే కదా అర్థం. అందుకని ఆ రాత్రి వండిన పదార్థాలే తెల్లవారుజామున గోంగూర పచ్చడి వేసుకుని కంపల్సరీ తినాలి. గోంగూర పచ్చడి అనేది అది మన సద్దిలో కంపల్సరీ, అది ఒక ఐటమ్ అనమాట. ఎందుకంటే మా చిన్నతనాల్లో అనేవాళ్ళు గోంగూర పచ్చడి వేసుకోకపోతే ముసలి మూడు వస్తాడే అంటే, అందుకని మన వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే గోంగూర పచ్చడి వేసుకుని సద్ది తినేసి పెరిగేసుకుని సద్ది తిన్న తరువాత ఉయ్యాల ఊగి వాళ్ళ పగలల్లా ఉపవాసం ఉండాలి. ఎందుకు? తెల్లవారుజామున తిన్నాం కదా, పగలల్లా ఉపవాసం ఉండి రాత్రికి విఘ్నేశ్వర పూజ చేసి గౌరీ పూజ చేసుకుని ముందు ఆ తొలి సంవత్సరమే కదా 5 పోగులతో తోరం చేసుకుని ఆ అమ్మవారికి ఒక తోరము, చంద్రుడికి ఒక తోరము, తనకో తోరము ఉంచుకుని ఆ తోరం 3 తోరాలు కట్టుకుని ఆ అమ్మాయి తోరం కట్టుకుని చలివిడితో ఉండ్రాళ్ళు చేసి చంద్రుడికి గౌరీదేవికి నైవేద్యం పెట్టుకుని మళ్ళా ఆ రాత్రి పొట్లకాయ కూర గోంగూర పచ్చడి అన్నంతో అప్పటికప్పుడు వండిన వేడి పదార్థం తినొచ్చు. అది మొదటి సంవత్సరం అయిపోతుంది. అట్లా ఎన్నెళ్ళు చేయాలి? 5 సంవత్సరాలు ఈ వ్రతం చేయాలి. ఆ 5 సంవత్సరాలు చేసిన తరువాత మళ్ళీ 5వ సంవత్సరం ఉద్యాపన అనేది ఉంటుంది. అంటే మన వాళ్ళు ఏమంటారంటే ప్రాంతీయాన్ని బట్టి పతివాయనం అంటారు. ఆ పతివాయనము ఉద్యాపన ఇవి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 5 సంవత్సరాలు చేశాం కదండి, ఈ 5 సంవత్సరాల్లో ఐదుగురు ముత్తైదుల్ని పిలిచి పొద్దున పూట ఏం చేయాలి? ఇట్లాగే విధినాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, సున్నిపిండి, నువ్వుల నూనె, గోరింటాకు అంటే మన వాళ్ళు కోనిస్తారు కాదు, చక్కగా ఇట్లా ఆకు చక్కగా తీసుకుని రుబ్బి ఆ ఆకు రుబ్బింది ముద్ద తీసుకెళ్ళి ఇచ్చి, అక్క నేను రేపు ఉండ్రాళ్ళ తద్దినం పతివాయనం తీసుకుంటున్నాను, ఉద్యాపన చేసుకుంటున్నాను, మీరు మా ఇంటికి భోజనానికి పేరంటానికి రండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి రావాలి. వాళ్ళు శుభ్రంగా తలంటి పోసుకుని గోరింటాకు పెట్టుకుని తెల్లవారుసామున మన ఇంటికి భోజనానికి వస్తారు. ఆ 5 ముత్తైదుల్ని చక్కగా కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు పూసి మొహానం బొట్టు పెట్టి వాళ్ళకి అలంకారం చేసి వాళ్ళకి చక్కగా పొట్లకాయ కూర గోంగూర పచ్చడి అన్నము అన్ని ముక్కలతో కలిపి సాంబారు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత ఉయ్యాల ఊపాలి. కంపల్సరీ ఉయ్యాల ఊపాలి వాళ్ళందరినీ. 5 ముత్తైదుల్ని ఉయ్యాల ఊపి పంపించిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమానం అయిన తర్వాత చంద్రుణ్ణి వచ్చిన తరువాత చంద్రుణ్ణి చూసి మళ్ళా ఎవరైతే ఉద్యాపన చేసుకుంటున్నారో ఆమె చక్కగా స్నానం చేసి గౌరీ పూజ చేసుకుని విఘ్నేశ్వర పూజ చేసి గౌరీ పూజ చేసుకుని మళ్ళీ ఇట్లాగే చలివిన ఉండ్రాళ్ళు చేసి 5 గౌరీదేవికి 5 చందమామకి చేసుకుని మళ్ళా చక్కగా భోజనం ముత్తైదుల్ని పిలిచి 5 తోరాలు కూడా తీసుకోవాలి. ఆ 5కి 5 తోరాలు కట్టాల్సిందే. పొద్దున తెల్లవారుజామున చేసుకుంటాం కదా, అప్పుడు కట్టక్కర్లా. రాత్రికి ఉద్యాపన చేసుకుంటాం కదా, మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమనం అయిన తర్వాత అప్పుడు వాళ్ళ చేతికి తోరాలు కట్టి కచ్చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి. ఆ కథ అంటే ఏమిటి? అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి 7 భార్యలు. ఆ 7 భార్యలు కాదనగానే ఆయనకు ఒక ఉంపుడు గత్తె ఉండేది, ఒక వేశ్య. ఆ వేశ్య ఏం చేసింది? ఆ వేశ్యని నువ్వు కూడా మా భార్యలు ఇద్దరు ఉండ్రాళ్ళ తద్ది నువ్వు నోచుకుంటున్నారు, నువ్వు కూడా నోచుకోమని చెప్పాడు. చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమంది? మీ భార్యల మీద ఎంత ప్రేమ అయితే ఉందో అంత ప్రేమతోనూ నువ్వు నాకు ఉండ్రాళ్ళ తద్దికి కావలసిన పరికరాలన్నీ పంపిస్తే నేను కూడా నోచుకుంటాను అంది. అట్లాగే ఆయన రాజుగారు ఏం చేశారు? అన్ని పరికరాలు ఆ అమ్మాయికి పంపించారు. ఉప్పు పప్పు అన్ని కావాల్సినవన్నీ పంపించారు. ఆ అమ్మాయి శుభ్రంగా చక్కగా యథావిధిగా నోచుకుని 5 ముత్తైదుల్ని పిలిచి వాయినం ఇచ్చుకుని చక్కగా చేసింది. ఎప్పుడైతే చేసిందో ఆ వేశ్యకి ఆ మనస్సు అంతా మారిపోయి ఇలాంటి వృత్తి నేను చేసుకోకూడదు, నేను కూడా నలుగురిలాగా చక్కగా పతివ్రతగా ఉండి చక్కగా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుని ఈ వేశ్య వృత్తి మానేసి చక్కగా ఉండాలి అనే సంకల్పం ఆ భగవంతుడు అమ్మవారు పుట్టించింది ఆ అమ్మాయి మనసులో.
ఆ భార్యలు అయితే ఎంత చక్కగా చేసుకున్నారో ఈ అమ్మాయి కూడా వేసి అనే ఆవిడ కూడా అంత చక్కగా నోచుకుని నిండా 100 ఏళ్లు ఐదోతనం చేసి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చక్కగా ఉన్నారు. ఈ వ్రతం ఎందుకు చెయ్యాలి అని అంటే ఆడవాళ్ళకి ఐదోతనం నిండా 100 ఏళ్లు ఐదోతనం ఇచ్చి ఆయురారోగ్యాలతో సౌభాగ్యంగా ఉండాలి, సత్సంతానం మంచి సంతానం పుట్టాలని మన పురాణాలు వేదాలు చెప్పాయి. కాబట్టి అలా చక్కగా 5 సంవత్సరాలు చేసుకుని ఉద్యాపన చేసుకుని అలా చక్కగా చేసుకోవాలి. అందుకే వేదాలు పురాణాలు చెప్పాయి కాబట్టి నేను కూడా మీకు చెబుతున్నాను. స్వస్తి.